నమస్కారాలు. నిన్న మాజీ మంత్రివర్యులు కె తారక రామారావు గారు మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు నిన్న కూకుట్పల్లి నియోజకవర్గంలో పర్యటించారు. నిన్న కూకుట్పల్లి నియోజకవర్గంలో పర్యటిస్తూ ఆయన అవాకులు చవాకులు మాట్లాడుతున్నాడు. ఈ హైదరాబాద్ నగరాన్ని బాగు చేయండి, హైడ్రాతో భయపెట్టొద్దు, అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నారు, అక్రమ కట్టడాల పేరుతో సామాన్యుల్ని భయపెడుతున్నారు. అయ్యప్ప సొసైటీలో ముఖ్యమంత్రి గారి సోదరులు అరాచకం సృష్టిస్తున్నారు. ఇలాంటి పనికిమాలిన మాటలు, ఉపయోగం లేని మాటలు కేటీఆర్ గారిని ఒక్కరే ప్రశ్నిస్తున్నాం. మిత్రులారా, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు ఇదే అయ్యప్ప సొసైటీలో వీళ్ళు జేసీబీలు పెట్టి కూలగొడతామని నాటకాలు ఆడి ఎందుకు కూలగొట్టలేదు, అక్కడ ఎందుకు ఆపారు? నిన్న మాట్లాడుతున్నాడు. ప్రతి బిల్డింగ్కి, ప్రతి స్లాబ్కి ముఖ్యమంత్రి సోదరులు గౌరవ తిరుపతి రెడ్డి గారికి వాటా పోతుంది. వాడెవడు, వాడు ఈడు ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. తిరుపతి రెడ్డి గారు ఎవరు మీకు తెలీదా? 2009లో, 2014లో, 2018లో, 2023లో కూడా కొడంగల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా రేవంత్ రెడ్డి గారి గెలుపులో బాధ్యత వహిస్తూ అక్కడ అభివృద్ధి పనుల్లో భాగస్వాములు అవుతూ ఉన్న వ్యక్తి. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఆ భాష ఏంది? వాడెవడు, వాడికి ఏముంది? అరే ఏం మాట్లాడుతున్నావు కేటీఆర్? బుద్ధి ఉందా, తెలివి ఉందా, చదువుకున్నావా? ఈ రాష్ట్రంలో భాష, పనికి మాలిన మాటలు, లుచ్చా మాటలు అన్నిటినీ మాట్లాడింది మీ నాయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు. అంతకుముందు ఇంత దరిద్రమైన భాష లేదు, ఇలాంటి మాటలు లేవు. ఏ రాజకీయ నాయకులు కూడా మాట్లాడాలంటే ఆచితూచి మాట్లాడేవాళ్ళు. అలాంటి మాటలు నేర్పి, అలాంటి మాటలు మాట్లాడి విలేకరుల సమావేశంలో భ్రష్టు పట్టించింది మీ నాయన మాజీ ముఖ్యమంత్రి. మళ్ళీ మేమేమనంటే మాటకు మారుతామా అనేది మా ముఖ్యమంత్రి గారు భాష మార్చుకోమంటారు. అందుకే మా ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి చెప్తున్నారు, పిసిసి అధ్యక్షుడు హోదాలో కూడా అదే చెప్పాడు. ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించే తత్వం నాది కాదు, మాటకు మాటే సమాధానం. మీరు ఒక్క మాటనే మేము 4 మాటలు అంటాం. ఆ భాష ఏంది? ఇంకా అవినీతి గురించి మాట్లాడుతున్నాం, అక్రమ కట్టాల గురించి మాట్లాడుతున్నాం. ఈ సందర్భంగా మీకు ఒక చిన్న వీడియో చూపిస్తా. గతంలో ఇదే ముఖ్యమంత్రి గారు 8,000 అక్రమ కట్టడాలున్నాయండి హైదరాబాద్. ఇప్పుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు హైదరాబాద్లో నాలాల మీద 28,000 కట్టడాలు ఉన్నాయని పత్రికా సమావేశంలో చెప్పి, భవిష్యత్తులో అక్రమ కట్టడాలు కడితే, భవిష్యత్తులో అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తే తరతమ భేదం లేకుండా మా పార్టీ నాయకులైన ఎమ్మెల్యే నిర్దాక్షిణ్యం కూల్చేస్తా అని చెప్పాడు. మీరు గత 10 సంవత్సరాల అధికారంలో 28,000 కట్టడాలు కాస్త 50,000 కట్టడాలు అయింది. దీనికి ఎవరు బాధ్యులు? నిన్న కూకుడుపల్లిలో కూర్చొని మాట్లాడుతున్నాం. నీ పక్కనే ఆ ఎమ్మెల్యే ఉన్నాడు, స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు. మేము గత 10 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నాం, ఈ 9 నెలల నుంచి చెప్తూనే ఉన్నాం, ఈ 10 సంవత్సరాల్లో అక్రమ కట్టడాలకు బాధ్యుల మీద చర్యలు తీసుకోండి. మీరు నిన్న కూకుడుపల్లి పర్యటించారు. మీరు పోతున్నప్పుడు ఎమ్మెల్యేగా ఇంటి పక్కనే అక్రమ కట్టడాలు కూలగొట్టని వాళ్ళు పరామర్శించారు. మేము ఇంకోటి కూడా మీ దృష్టికి తేదాల్చుకున్నాం. కూకుడుపల్లిలో కాముని చెరువు ఉంది, కాముని చెరువులో ఎస్టీబీ ట్యాంక్ వేశారు. ఎక్కడేశారు? అది కూడా చూడాల్సింది. మీ ఎమ్మెల్యే గారి హయాంలో గత 10 సంవత్సరాల్లో కూకుట్పల్లి నియోజకవర్గంలో ఎన్ని చెరువులు కబ్జాలైనాయి, ఎంత ఎఫ్టీఎల్ భూమి అన్యాక్రాంతమైంది, ఎన్ని అక్రమ కట్టడాలు కట్టారు? దానికి బాధ్యులు ఎవరు? మీ నాయకులు కాదా? మీ ఎమ్మెల్యేలు కాదా? మీరు మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఇది ఏ విధంగా సబబు కేటీఆర్ నీకు? ఈ రాష్ట్రంలో బాగు చేయండి, అదే పని చేస్తున్నారు మా ముఖ్యమంత్రి గారు. అవినీతికి కాదు అనర్హం అని కాళేశ్వరం మొదలుకొని
మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, సెక్రటేరియట్, లాస్ట్కి అమరవీరుల స్తూపం, ఇంకా చివర హాస్పిటల్లో సిఎంఆర్ ఫండ్ కూడా, ముఖ్యమంత్రి సహాయ నిధి కూడా దారుణంగా దోచుకున్న చరిత్ర మీది. మీరు పైగా మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి సోదరులంతా రాష్ట్రాన్ని పంచుకున్నారని. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆదర్శంగా ఉండాలని, నా కుటుంబ సభ్యులు ఎవరు రాజకీయాల్లోకి రారు, ప్రత్యక్ష రాజకీయాలని ప్రకటించిన మునగాడు, ప్రకటించిన నిస్వార్థ రాజకీయ నాయకుడు. మీలాగా అధికారం రాగానే అయ్యా, కొడుకు, కూతురు, అన్న, తమ్ముడు, బావ, బామర్ది కుటుంబం మొత్తం ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు, వ్యవస్థల్ని భ్రష్టుపట్టించారు. మీరు చేయింది అది. మీ హయాంలో మీరు కేటీఆర్ గారు, మీరు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మీరు మాట్లాడుతున్నారు. మీరు కూకుట్పల్లి వచ్చారు, వాటి పర్మిషన్లు ఎవరు ఇచ్చారు? ఆ చెరువులో కట్టాలకి మీరు కదా. అప్పుడు ఎవరు? అరవింద్ కుమార్ గారు మీరు కదా ఉంది. చర్యలు ఎవరి మీద? ప్రాసిక్యూషన్ చేయాల్సి వస్తే మొట్టమొదటిగా ప్రాసిక్యూషన్ చేయాల్సింది కేటీఆర్ గారిని. ఈ హైదరాబాద్ నగరాన్ని భ్రష్టుపడి చరిత్ర కేటీఆర్ది. మూసీ నది గురించి మాట్లాడుతున్నాం. మూసీ ప్రక్షాళన బరాబరు చేస్తారు మా ముఖ్యమంత్రి గారు. ఈ 10 సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయాం? ఈ 10 సంవత్సరాలు ఎందుకు అక్రమ కట్టాలు తీసేయలేకపోయాం? మూసీ ప్రక్షాళనలో వెనుకడుగు వేసే పరిస్థితే లేదు. మీరు ఎందుకు చేయలేకపోయారు? అదేవిధంగా ఇంకో విషయం గుర్తు చేయదలుచుకున్నాం మిత్రులారా. మొన్న మా మల్కాజ్గిరి ఎంపీ గారు మాట్లాడుతూ, రేవంత్ ఏం మాట్లాడుతున్నావు? నీకు దమ్ముంటే హుస్సేన్ సాగర్లో నీళ్లు తాగేలాగా చేయి, ఆ చెరువులు తాగేలాగా చేయి, ఈ చెరువులు తాగేలాగా చేయి అంటావు. అరే అదే ప్రభుత్వంలో నువ్వు మంత్రిగా 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఎలగబెట్టావు. ఇదే కేసీఆర్ హుస్సేన్ సాగర్లో స్వచ్ఛమైన తాగునీరు చేస్తా అన్నప్పుడు ఆయన పక్కన కూర్చొని మంత్రి హోదాలో నువ్వే మాట్లాడావు. ఆ 10 ఏళ్ళు 8 ఏళ్ళు ఏం చేశావు? ఈటెల రాజేంద్ర గారు మిమ్మల్ని అడుగుతున్నాము. ఈరోజు హైడ్రా నియమించి హైడ్రా పెట్టి ఈ హైదరాబాద్ నగరాన్ని స్వచ్ఛమైన చెరువుల నగరంగా, గత పరిస్థితికి భిన్నంగా ఈ ప్రజలకు ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని మా ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రయత్నంగా సహకరించండి. సహకరించబోగా ఈ అవాకులు చెవాకులు, లుచ్చా మాటలు, ఈ పనికిమాలిన మాటలు, వ్యక్తిగత దోషులు ఎందుకు? ఇవన్నీ కేటీఆర్ గారి మరీ చెప్తున్నాం. మీరు భాష మార్చుకోండి. మళ్ళీ మేమన్నప్పుడు మమ్మల్ని అనొద్దు. మీరు ఒకటంటే మేము 4 అంటాం. ఈ అవినీతి కారణం మీరు, ఈ హైదరాబాద్ నగరాన్ని ఇలా కావడానికి కారణం మీరు, ఈ చెరువులు నాలాలు కబ్జాలు పెట్టడానికి కారణం మీరు, ఈ 10 సంవత్సరాలు మీ ఎమ్మెల్యేలే. థ్యాంక్ యూ మిత్రులారా. ఇప్పుడు మిత్రులు లింగయ్య యాదవ్ గారు మాట్లాడారు. గుడ్ ఆఫ్టర్నూన్ మిత్రులారా. వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ, కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆనాడు కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలకు 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇస్తుందని చెప్పిందో, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే క్యాస్ట్ సెన్సెస్ చేస్తామని ఆనాడు మా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో యాజ్ ఎ మేనిఫెస్టో కమిటీ మెంబర్గా మేము మా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దానికి అనుగుణంగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత అసెంబ్లీలోనే క్యాస్ట్ సెన్సెస్ గురించి తీర్మానం చేయడం జరిగింది. మరి అదేవిధంగా మొన్ననే కులగణన కోసం బీసీ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మా జాతీయ నాయకుడు, లోక్సభలో ఆపోజిషన్ నాయకుడు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా క్యాస్ట్ సెన్సెస్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే దేశంలో బడుగు బలహీన వర్గాలు, ప్రత్యేకించి బీసీలు, వాళ్ళ జనాభా తెలియవలసిన అవసరం ఉంది. వాళ్ళందరికీ కూడా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వాళ్ళని అభివృద్ధి చేయవలసిన అవసరం ఒక క్యాస్ట్ సెన్సెస్ ద్వారానే సాధ్యమవుతుందని నమ్మి దానికి అనుగుణంగానే ఇవాళ మా నేషనల్ మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్యాస్ట్ సెన్సెస్ కట్టుబడి ఉంది. మా పిసిసి అధ్యక్షుడు నిన్ననే చాలా స్పష్టంగా చెప్పారు. మహేష్ కుమార్ గౌడ్ గారు
స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ను బీసీలకు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినామో దానికి అనుగుణంగానే డెఫినెట్ కూడా చేస్తాం. క్యాస్ట్ సెన్సస్ అయిన తర్వాతనే స్థానిక సంస్థలు నిర్వహిస్తామని గౌరవ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఇవాళ బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు వాళ్ళేదో బీసీల మీద ప్రేమ ఉన్నట్టు ఇవాళ కపట ప్రేమని ఒలకబోస్తున్నారు. మరి 10 ఏళ్లుగా తెలంగాణని పాలించినటువంటి కేసీఆర్ ఎందుకు బీసీల గురించి రిజర్వేషన్ పెంచకపోగా ఆనాడు స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్ బీసీలకు ఉంటే దాన్ని 18% తీసుకొచ్చినటువంటి చరిత్రహీనుడు కేసీఆర్. ముందు కేసీఆర్ బీసీలకు క్షమాపణ చెప్పాలి, బీఆర్ఎస్ పార్టీ బీసీలకు క్షమాపణ చెప్పాలి. ఇవాళ చూడండి, తమిళనాడు, మహారాష్ట్రాలలో 60% పైగా బీసీలకు రిజర్వేషన్ ఉంటే ఉన్న రిజర్వేషన్ ని కాపాడుకోపోగా దాన్ని 18% తగ్గించిన అసమర్థుడు కేసీఆర్. ఇవాళ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది బీసీల గురించి. ఇక అదే విధంగా బీజేపీ మరి 10 ఏళ్లుగా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. నరేంద్ర మోడీ టెక్నికల్ ఓబీసీ, మరి ఆయన ఓబీసీ అని చెప్పుకుంటుండు కదా, టెక్నికల్ ఓబీసీ. మరి ఎందుకు క్యాస్ట్ సెన్సస్ చేయట్లేదు? ఇవాళ దేశవ్యాప్తంగా బీసీలందరూ కూడా క్యాస్ట్ సెన్స్ చేయాలని అడుగుతున్నారు. మరి ఎందుకు చేయట్లేదు? ఇవాళ బీజేపీ, ఆర్ఎస్ఎస్ బీసీలకు వ్యతిరేకమైనటువంటి పార్టీ. ఇవాళ 10 ఏళ్లుగా క్యాస్ట్ సెన్సస్ చెయ్యకపోగా మొన్న ఉమెన్ రిజర్వేషన్ లో బీసీలకు ఉమెన్ రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేదని నేను ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా కేంద్రంలో 10 ఏళ్లుగా అధికారంలో మీరే ఉన్నారు కదా, ఒక బీసీ మంత్రిత్వ శాఖని ఎందుకు ఏర్పాటు చేయలేదని. అంటే ఇవాళ బీజేపీ, బీఆర్ఎస్ ఈ రెండు కూడా బీసీలకు వ్యతిరేకమైన పార్టీ. కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం, సామాజిక న్యాయం కోసం మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, మణిపూర్ నుంచి ముంబై వరకు దేశవ్యాప్తంగా కాలినడకన పర్యటించి ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలకు న్యాయం జరగాలంటే ఒక కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని, క్యాస్ట్ సెన్సస్ ద్వారా మాత్రమే సాధ్యమవుతామని ఇవాళ దేశవ్యాప్తంగా ఇవాళ మా నాయకుడు మాట్లాడుతుంటే దాని మీద కూడా ఇవాళ అవాక్కులు చెవాక్కులు వెళ్తున్నటువంటి బీజేపీ నాయకులు, ఖబర్దార్ బీజేపీ నాయకులారా, మీకు దమ్ముంటే మీరు క్యాస్ట్ సెన్సస్ చేసి మీ యొక్క బీసీలకు ఉన్నటువంటి చిత్తశుద్ధిని నిరూపించుకోండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం డెఫినెట్ కూడా చేస్తుంది, దానికి కట్టుబడి ఉంది. ఇవాళ దానికి ఉదాహరణే మొన్ననే అపాయింట్ చేసిన బీసీ కమిషన్. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రిమండలి ఒక చిత్తశుద్ధిని బీసీలకు ఏ విధంగా ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు మరి 10 ఏళ్లుగా ఏనాడైనా బీసీల గురించి మాట్లాడకపోగా ఇవాళ మా రాష్ట్ర అధ్యక్షుడే ఒక బీసీ మహేష్ కుమార్ గౌడ్ గారు, మా జాతీయ అధ్యక్షుడు ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన మల్లికార్జున ఖర్గే గారు. మరి మీకు దమ్ముందా కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులారా? మీ పార్టీ అధ్యక్షుని ఒక బీసీని చేసే దమ్ము మీకుందా? దమ్ముంటే మీరు ఆ మాట చేసి రాష్ట్ర అధ్యక్షుని చేసి మీరు మాట్లాడాలి. అంతే తప్ప వేగ్గా ఏది పడితే అది మాట్లాడి మీరు చెయ్యండి. ఇవాళ ఈ ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అందుకే బీసీలకు ఒక మేనిఫెస్టో కమిటీ మెంబర్గా, కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా నేను తెలంగాణ సమాజానికి ప్రత్యేకించి బీసీలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ ఏదైనా మాట ఇస్తే ఆనాడు తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చింది, దానికి అనుగుణంగానే తెలంగాణ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ కూడా మేనిఫెస్టోలో ఏదైతే పెట్టినామో బీసీలకు రిజర్వేషన్ పెంచుతామని, అదేవిధంగా క్యాస్ట్ సెన్సస్ చేస్తామని డెఫినెట్ కూడా చేస్తాం. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆ పని చేస్తుందని దయచేసి ఈ బీఆర్ఎస్, బీజేపీ నాయకులు మాట్లాడే మాటలకు, వాళ్ళు చెప్పే కల్లిబొలి మాటలు నమ్మొద్దని కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధి మీరు అర్థం చేసుకోవాలని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మిత్రులారా. జన్వాడ ఫామ్ హౌస్ గురించి చాలా స్పష్టంగా అక్కడ అధికారులను ఆదేశించారు. దాని మీద సర్వే జరుగుతుంది, దాని మీద చర్యలు తీసుకుంటారు. కంపల్సరిగా ఎఫ్టీఎల్లో ఉంటే కేటీఆర్ అయినా సరే, మంత్రి మల్లారెడ్డి అయినా సరే, పల్లా రాజేశ్వర రెడ్డి అయినా సరే, మా తిరుపతి రెడ్డి గారు అయినా సరే, మా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు కూలగొట్టేది ఆగేది లేదని. ఇంకా తిరుపతి రెడ్డి గారి విషయం వచ్చినప్పటికల్లా వాళ్ళందరూ దుర్గం చెరువుకు సంబంధించిన వాళ్ళందరూ కూడా కోర్టుకు వెళ్ళారు. కోర్టు కూడా ఎందుకు వెళ్ళారు? గతంలో కూడా మా హైడ్రా కమిషనర్ గారు ముఖ్యమంత్రిగా చెప్పారు, నివాసాలు ఉన్న ప్రాంతంలో, ఎఫ్టీఎల్ బఫర్లో ఉన్న ప్రాంతంలో మేము వాటి తోలికి వెళ్ళము, కానీ కొత్తగా కట్టే కట్టడాలు, కొత్తగా పర్మిషన్ పేరు చెప్పుకొని
ఎఫ్టీఎల్లో బఫర్లో కట్టే కట్టడాల్ని నిర్మోహమాటంగా ఎంతటి పెద్దవారైనా చర్యలు తీసుకుంటాము. అటువంటి సందేహం లేదు. మేము చెప్పేది ఒకటే, రేవంత్ రెడ్డి గారి బంధువులైనా ఈ రాష్ట్రంలో ఏ మంత్రి బంధువు, మా స్పష్టంగా మా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు, మా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఇదే వేదిక మీద కూర్చొని అనేక దాంట్లో చెప్పారు, మాది ఉంటే మేము కొట్టుకుంటామని. నిన్న మల్లారెడ్డి మాట్లాడుతున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడో అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. మల్లారెడ్డి గారు, మీరు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా. మీరు ఆ 10 సంవత్సరాల క్రితంలో సురారంలో చెరువు ఎలా ఉంది, ఇప్పుడు చెరువు ఎలా ఉంది? అసలు చెరువే లేదు అక్కడ. అసలు మీరు మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది అసలు మల్లారెడ్డి గారికి? ఈటెల రాజేంద్ర గారికి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది? ఈటెల రాజేంద్ర గారు 8 సంవత్సరాలు ఇదే అధికార పార్టీలో అంతకాగి మంత్రి పదవులు అనుభవించి ముఖ్యమంత్రి నెంబర్ 2, నెంబర్ 1గా ముఖ్యమంత్రి పక్కన ఉండి అవినీతిలో పాలు పంచుకొని ఈరోజు బయటకు వచ్చి మాట్లాడే హక్కు మీకు ఎక్కడిది? ఈ చెరువులు నాలాలు హైదరాబాద్లో కబ్జా కావడానికి గత 10 సంవత్సరాల పాలకులు కాదా? ఇదే సెక్రటేరియట్, ఇదే రాజ్భవన్ దగ్గర మీరు ఏం చేశారు ఈ 10 సంవత్సరాల నుంచి? ఎన్నిసార్లు కేసీఆర్ గారు మాట్లాడారు, ఎన్నిసార్లు మాట్లాడారు? మేము ఈ ఆంధ్ర పాలకులు, సమైక్య పాలకులు, కాంగ్రెస్ పాలకులు, గత పాలకులు ఇంకా సిగ్గులేకుండా మళ్ళీ అదే మాట్లాడుతున్నారు. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు, మళ్ళీ అయ్యే మాట్లాడుతున్నారు. మళ్ళీ చెరువులు నాలాల గురించి మాట్లాడుతున్నారు. ఈ అక్రమ కట్టడాన్ని ప్రోత్సహించింది మున్సిపల్ శాఖ మంత్రిగా, హైదరాబాద్ నగరాన్ని చూసిన వ్యక్తిగా కేటీఆరే భాగస్వాములు. ఈరోజు ఏదైనా ప్రాసిక్యూషన్ చేయాలి అంటే మొట్టమొదటిగా కేటీఆర్ గారిని ప్రాసిక్యూట్ చేయాలి. కేటీఆర్ చేయాలి మున్సిపల్ శాఖ మంత్రి హోదాలో ఈ అక్రమ కట్టడానికి పర్మిషన్ ఇచ్చిన వ్యక్తిగా. థ్యాంక్ యూ బ్రదర్స్.